మంచిగా నుండ్రి. కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి. ఎంతకైనా మంచిది ఇంకో 2 మాటలు చెప్తా సరేనా? కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి. ఏంది సావిత్రి, ఏం కొత్తవి వస్తాయి ఏం పాతవి చెల్తాయి, నీకు నువ్వే చెప్పుకుంటూ పోతున్నావేంది అని అనుకుంటున్నారు కదా. మరి ఇట్లని చెప్పాలా? ఎందుకంటే ఒక్కపారి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. మొన్న ఉప్పు రేట్లు పెరిగిందంటే వెనక ముందు ఆలోచన చేయకుండా వందలు పెట్టి కొన్నారు కదా. అట్లా కావద్దనే మళ్ళీ చెప్తున్నా, కొత్తవి వస్తాయి పాతవి చెల్తాయి. ఇంతకవేందంటే చూడండి. ఏం లేదుల్లా, ఇంకిన్ని కొత్త నోట్లు వస్తున్నాయి. 2000 నోట్లు 500 ఏమో అని మురిశారు. కొత్తగా 20 నోట్లు 50 రూపాయల నోట్లు అచ్చి వస్తుందట పెద్ద బ్యాంకు. హబ్బర్ బెండ్రే పడ్డది పో మాలో దెబ్బ. వీటిని మార్చుకునేందుకు కూడా బ్యాంకుకోవాలనా అని గరం కాకుండ్రి. అంత అవసరం ఏం లేదు. ఇప్పుడున్న చిల్లర సరిపోతలేదని ఇంకిన్ని తెస్తుర్రు గంతే. సేమ్ ఇట్లనే ఉంటాయి కలర్ కూడా. కాకుంటే పెద్ద సారు సంతకం ఒకటి మారుతుంది గంతే. ఈ ఆర్బీఐ ఆఫీసర్లకు గీ ఉద్దర సలహాలు ఎవరిస్తుండ్రో తెలుస్తలేదు. ఆల్రెడీ 2000 నోటుకు చిల్లర ఇయ్యాలంటే 20 నోట్లు కావాలి. ఇంత పెద్ద నోట్లకు చిల్లరే దొరకలేదురా దేవుడా అంటే వీళ్ళు ఇంకా చిన్న నోట్లు తెస్తారట. 2000 నోటు నిడిపియాలంటే 50 నోట్లు 40 కావాలి. ఇక 20 నోట్లు 100 ఉంటే కానీ 2000కి చిల్లర దొరకది. ఇది ఒక్క నోటు ఉన్నా గంతే, అవి 100 ఉన్నా గంతే. చిల్లర తిప్పలు తీరాలంటే మొదలు 500 నోట్లు దెబ్బ అచ్చు పోయాలి. 2000కు 4 నోట్లు ఇస్తేనే అయిపోతుంది. ఇంకా నయం 10 నోట్లు 5 నోట్లు రూపాయి బిల్లలు తెస్తామంటలేరు.